ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ స్కీమ్లో కీలకమైన విజిలెన్స్ విభాగం గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం కావడంతో దానికి జవసత్వాలు నింపాలి అని నిర్ణయించింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిబ్బందిలో జవాబుదారీతనం పెంచే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే గ్రామీణ అభివృద్ది శాఖలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పోలీస్ అధికారిని నియమించారు. కొత్తగా వచ్చిన చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ హర్ష నిఘా విభాగాన్ని తిరిగి క్రియాశీలం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. విజిలెన్స్ విభాగం అసలు లక్ష్యాలను సాధించేందుకు ఉన్న అధికారులను వినియోగించాలి అని నిర్ణయించారు. ఉపాధి పథకంలో సోషల్ ఆడిట్ విభాగం తనిఖీలు చేపడితే రికవరీ వసూలు చేసే అతి స్వల్ప పాత్ర మాత్రమే పోషిస్తున్న విజిలెన్స్ విభాగం అసలు విధులను అమల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఆవిర్భావం సమయంలో తెచ్చిన ఉత్తర్వులన్నింటినీ సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా భారీగా అవినీతికి పాల్పడిన సిబ్బందిపై రాష్ట్రంలో ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. జీవో నెంబర్ 52 ప్రకారం ఉపాధి హామీ పథకంలో ₹1,00,000 కంటే అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్లో నిర్ధారణ అయితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని పేర్కొన్నారు. ఆ జీవోను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో చీఫ్ విజిలెన్స్ అధికారి దానిపై దృష్టి పెట్టారు. ఆయనకు గతంలో విజిలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో తప్పు జరిగిన తీరు, దానికి కారణాలను అన్వేషించి అక్రమార్కులపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది ₹1,00,000 కంటే ఎక్కువ అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ నిర్ధారించింది. వారిలో ఎంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఎంతమందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు, అందుకు కారణాలు ఏంటి అనే వివరాలను అందించాలని అన్ని జిల్లాల విజిలెన్స్ అధికారులకు లేఖలు రాశారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆర్ఆర్ యాక్ట్ ఎన్ని చోట్ల వినియోగించారు, పరారీలో ఉన్న అక్రమార్కులకు సంబంధించిన వివరాలు, తొలగించిన సిబ్బంది వివరాలు కూడా పంపించాలి అని ఆదేశించారు. దీంతో తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.